దానిదే రాజ్యం. ఎవరి బాబు అయ్యా నువ్వు? నా పల్లకి ఎక్కుతారా మీరు? ఇకపై నేను ఈ ప్రపంచంలో జీవించి ఏమని సాధించబోతాను? ఈ సంతోషమే నిజమైన సంతోషం. కొత్త భూమిలో మీ చెట్లని మేము నాటుతాం. పిల్లలు దాన్ని అనుభవిస్తారు. వినిపించిద్దా? బిడ్డ పుట్టింది. మీకు మగపిల్లాడు జన్మించాడు. అతను అక్కడి నుంచి వాళ్ళను చాలా సంతోషంగా తీసుకుని వెళ్ళాడు. తన ప్రజలను తను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. కానీ రాజు మనసు మారలేదు. ఎన్ని రోజులు ఇలా వేడుకుంటూ ఉంటారు? ఆయన విన్నారా? ఎందుకీ పరీక్ష? మోజెస్ దేవుడు కంటే మీరు గొప్పవారు కాదా? ప్రాణభిక్ష కోసం మీ దగ్గర నేను పోరాడుతున్నాను, కానీ మీ మనసు ఇంకా కరగలేదు. దేవా, అతనికి వినిపించదు. మీరు చెప్పిన దేవుడు రాయి మాత్రమే. ఆయనకి వినిపిస్తుంది. నేను ఎగిప్తు వాడను. ఎగిప్తి వాడివా? ఏమీ లేనివాడివి. మోజెస్ని నా బిడ్డని చంపనిచ్చావు. ఇప్పుడు ప్రాణాన్ని తిరిగిమ్మని వేడుకుంటున్నావు. మీరు మోజెస్ని ఏం చేశారు? అతను ఎలా చనిపోతాడు? మీరు అతని చిత్రవధ చేసినప్పుడు కరుణించమన్నాడా? నాకతని శవం కావాలి. నేనది చూడాలి. వీడు నా కుమారుడు. వీడు మహారాజు కావాలి, ప్రపంచాన్ని ఏలాలి. కానీ ఇప్పుడు నా కుమారుడు. వీడి గురించి నువ్వు ఆలోచించలేదు, మోజెస్ గురించే ఆలోచించావు. వాడి శవాన్ని కూడా నువ్వు చూడలేవు. ఈ దేశం నుంచి తరిమేస్తాను. వాడి దేవుణ్ణి ఎదిరించలేకపోతున్నాను.